వి అనే అక్షరంతో ఎవరైతే పేర్లు పెట్టుకుంటారో, ఈ 2026 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. మనకు బుధ పౌర్ణమి వస్తుంది. బుధవారం రోజు చైత్రమాసంలో బుధ పౌర్ణమి. ఇది 2026 సంవత్సరం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం. మనకు ఈ యొక్క మార్చి 19వ తారీఖున కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ పరాభవనామ సంవత్సరం అయితే ఎక్కువగా ఈ ఏ నుండి జెడ్ వరకు ఉన్నటువంటి అక్షరాలలో గనక మనం గమనించినట్టయితే వి అనే అక్షరానికి పవర్ అనేది కూడా పెరగబోతుందండి ఈ పౌర్ణమి నుండి. ఈ యొక్క బుధ పౌర్ణమి ఎంత అద్భుతమైనటువంటి పౌర్ణమి అంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి పౌర్ణమి అండి. దీనికి శక్తియుక్తులు ఎక్కువగా ఉంటుంది. మరి ఈ శక్తినంతా సంగ్రహించేది ఎవరంటే వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారే. వి ఫర్ విష్ణు, వెంకటేష్, విమల, వనజ, ఇట్లా వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి విజయ్, ఈ పేర్లు పెట్టుకున్నటువంటి వారు, వీతో స్టార్ట్ అయ్యేటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎంత చక్కగా ఉంటుందంటే, ఉద్యోగాలపై విజయం, రాజకీయ పలుకుబడి పెరగడం, వ్యాపారంలో అభివృద్ధిని కళ్ళజూస్తారు, మనకు రావాల్సిన అమౌంట్లు మన ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు డబ్బులు. అయితే ఈ వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారికి నేను ఒక 2 జ్యోతిర్లింగ క్షేత్రము, ఒకటి శక్తిపీఠం చెప్తాను. అది తప్పకుండా మీరు దర్శించుకొని తీరండి. మీరు వి అనే అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి వారు ముఖ్యంగా మీరు దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం ఏంటంటే, ఇప్పుడు మనకు చార్ధామ్ యాత్ర మొదలైంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకోవాలి. ఇది చాలా కష్టమే కావచ్చు. మనకున్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం చాలా ఎక్కువగా కష్టంగా ఉంటుంది, కానీ ప్రతిఫలం కూడా అదే విధంగా ఉంటుందండి. మీరు అందరూ దర్శించుకున్నది వేరు, వి అనే అక్షరంతో దర్శించుకున్న అంటే ఎవరైనా చార్ధామ్ యాత్ర పోయేటోళ్ళు వి అనే అక్షరంతో పేరు పెట్టుకున్న వాళ్ళు చార్ధామ్ యాత్ర చేస్తున్నారనుకోండి, వారు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయండి. నేను ఒక 18 బీజాక్షరాలు పంపిస్తానండి, నాకు ఫోన్ చేయండి. అక్కడ ఉన్నటువంటి గంగా నదిలో కానీ, యమునాలో కానీ, ఈ యొక్క పుష్కరాలు కూడా 2వ తారీఖు 6వ నెలలో వస్తున్నాయి. సో మీరు ఏం చేయాలంటే, ఈ పుష్కరాల లోపే మీరు ఏం చేయాలంటే 18 బీజాక్షరాలని యమునా నదిలో కానీ, గంగా నదిలో కానీ, సరస్వతి నదిలో కానీ, ముఖ్యంగా చార్ధామ్ యాత్ర చేసేటువంటి వాళ్ళు మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి. వి అనే అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు నేను 18 బీజాక్షరాలు పంపిస్తాను. పసుపు కుంకులో మూటగట్టి మీరు ఆ దగ్గరలో చార్ధామ్ యాత్ర, ఆ యొక్క కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత ఈ బీజాక్షరాలన్నీ అక్కడ నదిలో కలిపి రండి. మీకు ఎంత మోక్ష సిద్ధి లభిస్తుందంటే, వి ఫర్ విక్టరీ, విజయం. ఈ విషయాన్ని